హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లలిత వల్లూరి కిచెన్. ఈరోజు అయితే అపార్ట్మెంట్లో ఉన్న నాకు తెలిసిన కొందరైతే రాగి లడ్డు అడిగారు ప్రిపేర్ చేసి ఇమ్మని. అది బెల్లంతో ప్రిపేర్ చేస్తానండి. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను నేను, అంటే ఆర్డర్స్ తీసుకోవడం, ఇలా ఏమైనా లడ్డూస్ ప్రిపేర్ చేయడం, డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను, కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్లో పెట్టాను ఆల్రెడీ. మీరు కావాలంటే ఎవరన్నా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రాగి లడ్డు ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ఆంటీకి. సో ఆ ఆంటీ వెయిట్ చేస్తూ ఉంటారు. సో రాగి లడ్డు ప్రిపరేషన్ ఇప్పుడు మీకు కూడా చూపిస్తాను, రండి చూసేద్దాం ఇప్పుడు. ఇలా ఫస్ట్ రాగులను తీసుకోవాలండి. నేను హోల్ గ్రెయిన్ రాగులని యూస్ చేస్తాను. ఇక్కడ లడ్డు యూస్ చేసుకోవడానికి మనము డైరెక్ట్గా పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను హోల్ గ్రెయిన్ రాగుల్ని యూస్ చేసి ఫస్ట్ నేను ఇలా చూసుకుంటానండి. రాగులు క్లీన్గా ఉన్నాయి చూసుకుని మార్కెట్లో తెచ్చుకుని ఇలాగా ఫస్ట్ వేయించుకుంటాను. వేయించుకునేటప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుందండి. చిన్నగా మెల్లగా వేయించుకోవాలి. ఇప్పుడు క్రిస్పీనెస్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ అవి అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గీ తీసుకున్నానండి. మంచి ప్యూర్ నెయ్యి తీసుకుని దాంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకోవాలి. అవి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మిల్లెట్స్ని చల్లారిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకోవాలి. బాగా ఫైన్ పౌడర్ చేసుకోవాలండి. దాంతోపాటుగా బెల్లం కూడా వేసాను నేను. సరిపడ బెల్లం వేసాను. అండ్ అలాగే మినపప్పు కూడా వేస్తానండి దీంట్లో. అన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ఇలా తీసేసుకోండి. ఇలా తీసేసుకుని ఉండలు లేకుండా మనం మొత్తం మెల్లగా చేతితోటి కదిపేసుకుంటే పొడిలా అవుతుంది. నెక్స్ట్ ఇది మనం ఉండల్లా చుట్టుకోవడమేనండి. ఒక్కొక్క లడ్డు మీరు రోజు డైలీ తీసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిదండి. ఎవరైనా ఐరన్ డెఫిషియన్సీతో బాధపడుతున్నా, కాల్షియం తక్కువ ఉన్నా కూడా చాలా మంచిదనమాట. ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా తీసుకోవచ్చు ఈ లడ్డూని. ఇక్కడ నేను వేయించుకున్న నువ్వులు కూడా వేసుకుంటున్నానండి. అండ్ అలాగే ఇందాక మీకు చూపించాను కదా డ్రై ఫ్రూట్స్, అవి చూడండి, అవి కూడా వేసేసుకుంటున్నాను. అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోండి. ఒకసారి ఆ పిండిలో కలిసేలాగా మొత్తం అన్నీ కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నెయ్యి పోసుకోవాలండి. ఇలా కరిగించుకున్నాను కదా, వేడి చేసుకున్న నెయ్యినే పోసేసుకోవాలి. పోసుకుంటే మనకి కరెక్ట్గా కొలతలతో అన్నీ వేసుకోవాలండి. అన్నీ వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకుని బాగా చేత్తో ఇలా ఒత్తుకుంటే గట్టిగా మనం ఇలా ఒత్తుకోవాలండి. ఒత్తుకుంటే మనకి కరెక్ట్గా లడ్డు అనేది షేప్ వచ్చే వరకు మీకు ఎంత కావాలితే అంత, ఎంత లడ్డు తింటే అంత మీరు షేప్ చూసుకొని ఇలా మొత్తం అంతా బాగా రౌండ్గా చుట్టేసుకోవాలి. ఇలా చుట్టుకున్న దాన్ని మీరు డైలీ ఒక్కొక్కటి తీసుకుంటే మంచిదండి. అందరికీ టైం ఉండదు కదండి చేసుకోవడానికి. వర్కింగ్ ఉమెన్స్ అయితే అస్సలు టైం ఉండదు. సో అందుకనే నేను ఇది ప్రిపేర్ చేసి ఇస్తున్నానండి మా లొకాలిటీలో. నాకైతే ఆర్డర్స్ అయితే డైలీ వస్తున్నాయండి. దీంతో పాటుగా నేను డ్రై ఫ్రూట్ లడ్డు అండ్ నువ్వుల ఉండలు కూడా చేసిస్తున్నాను. వింటర్కి చాలా మంచిదండి నువ్వుల ఉండలు కూడా. అండ్ ఈ రాగి లడ్డు కూడా చాలా మంచిది మీరు డైలీ తీసుకుంటే. అంతేనండి, ఇలా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ పౌడర్ అయితే మిగిలిపోయిందండి. ఇది లడ్డూలా రావట్లేదు చుట్టడానికి. సో ఎందుకు ఈ వేస్ట్ చేయడం అని నోట్లో వేసేసుకుంటున్నాను. అండ్ అలాగే టేస్ట్ కూడా కరెక్ట్గా సరిపోయిందండి. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడైతే నేను లంచ్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఏం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనేది మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు రండి కిచెన్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇలా నానపెట్టుకున్నానండి ఆల్రెడీ పప్పు అయితే. ఇదిగో చూడండి, ఇలా నానపెట్టేసుకున్నాను. ఈ పప్పుని మీరు ఎప్పుడైనా సరే ముందుగా నానపెట్టుకుంటే మంచి పోషకాలు ఉంటాయండి. అండ్ నానపెట్టుకున్న పప్పు అయితే తొందరగా ఉడికిపోతుంది కూడా. అందుకని నానపెట్టుకోండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, తొందరగా ఉడికిపోతుంది అండ్ మంచి పోషకాలు ఉంటాయి అన్నమాట. ఒక గంట ముందు నానపెట్టుకున్నా, లేదంటే రాత్రి పూటే నానపెట్టేసుకుని పెట్టుకున్నా, మీరు పప్పు చేసే ఐడియా ఉంటే మార్నింగ్ ముందు రోజే నైట్ నానపెట్టేసుకోండి. అలా అయితే మనకి ఇలా నానిపోయి ఉంటుంది. ఇలా నీటితో పాటే మనం కొన్ని వెజిటబుల్స్ వేసేసుకుని ఉడకపెట్టుకుంటే చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇప్పుడు కుక్కర్లో వేసేసుకోవాలండి. నానబెట్టిన నీళ్ళతో సహా వేసేసుకోవాలి. నీళ్లు పాడేయకండి. ఎప్పుడైతే మీరు నానబెట్టుకుంటారో నానబెట్టేటప్పుడే మీరు మంచి వాటర్ పోసేసుకుని నానబెట్టేసుకుంటే మంచిదండి. ఆ వాటర్లో కూడా మనకి మంచి పోషకాలు ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను 2 టమాటోలు, ఉల్లిపాయ అండ్ పచ్చిమిరపకాయ వేసుకుంటున్నానండి. మీరు అందరూ వాళ్ళకి ఇష్టమైన కాయగూరలు వేస్తారు, ఆకుకూరలు వేస్తారు, వాళ్ళ ఇష్టం అండి. నేనైతే ఏదో పప్పు చారులా పెట్టాలనుకుంటున్నాను సింపుల్గా. సో అందుకని వేసేసుకుని ఇప్పుడు మూత పెట్టుకుని 2 విజిల్స్ అయితే వేసేసుకుని
పెట్టేసుకున్నాను. మార్నింగ్ బాక్స్లోకి అయితే మేము చపాతీ చేశానండి. చపాతీ విత్ ఎగ్ కూర చేశాను. బాక్స్ అయితే పెట్టేశానండి. మార్నింగ్ అందరూ వెళ్ళిపోయేటప్పుడు నేను ఇది ఎగ్ కూర ప్రిపేర్ చేశాను అనమాట. మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఇది చపాతీ విత్ ఎగ్ కూర. ఈ కాంబినేషన్ అయితే మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది పెట్టామంటే మిగిల్చుకుంటా బాక్స్ తీసుకొస్తారంట, లేదంటే అలాగే ఉంటుంది, ఎంతో కొంత మిగిల్చుకుంటూ తీసుకొస్తూ ఉంటారు. బట్ ఈ కాంబినేషన్ మాత్రం అస్సలు మిగలదు. సో ఇంకా నాకు ఆఫ్టర్నూన్కి అయితే ఎగ్ కొంచెం మిగిలిందండి, ఇదే సరిపోతుంది. అండ్ పప్పు ఉంది కదా. అండ్ అలాగే నేను మార్నింగ్ ఇంకొకటి చేశానండి, బీరకాయ పచ్చడి కూడా చేశాను చపాతీలోకి, అది కూడా కొంచెం మిగిలింది. సో దాంతోపాటుగా ఇప్పుడు పప్పు కూడా నేను తాలింపు పెట్టేసుకున్నాను, ఉడికిపోయింది. సో లంచ్ అయితే నాది ఇంతేనండి ఈ రోజుకి. పప్పు, ఎగ్ కూర అండ్ బీరకాయ పచ్చడి. అండ్ మీరేం చేశారు? అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ముందున్న వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటికు థ్యాంక్ యూ, బాయ్ బాయ్.